సో, ప్రవీణ్ పగడాల, పాస్టర్ ప్రవీణ్ పగడాలని ఈరోజు సికింద్రాబాద్‌లోని బాప్టిస్ట్ చర్చ్‌కైతే తీసుకొచ్చారు. ఆయన మృతదేహం సందర్శనార్థం ఇక్కడే ఉంచారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచెల్లి పెద్ద ఎత్తున ఇక్కడికి జనాభా వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే మరి వాళ్ళ మనోవేదన అండ్ వాళ్ళు ఏం చెప్తారు అనేది లోపలికెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఆయన హత్య అని చెప్పేసి చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పటికీ పోస్ట్‌మార్టం నిన్న అయినప్పటికీ ఇంకా దాన్ని బయటకు తీసుకురాలేదు. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఇంకా ఏమైనా క్లియర్‌గా చెప్పే అవకాశం ఏమైనా ఉందా? లేదా? అని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇంకో పక్క ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, వాళ్ళ అనుచరులు గాని ఆయన ఆయన ఎక్కడెక్కడైతే ప్రవచనాలు చేశారో ఆహ్, ఆయనని ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చారంతే చెప్పుకోవచ్చు. సో, ఏదేమైనప్పటికీ మరి మనం లోపలికెళ్ళి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళేం చెప్తారనేది. సో, మీరు చెప్పండి పాస్టర్ ప్రవీణ్ గారిది హత్య అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అసలెలా జరిగింది అని అనుకుంటున్నారు? అది అది హత్యనా లేకపోతే ప్రమాదమా దాన్ని పక్కన పెడితే ఆహ్, 2 రాష్ట్రాలలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన మాకు ఒక అన్న లాంటి వాడు. ఎన్నో విధాలుగా ఆధ్యాత్మిక బోధన చేసి ఆయన చక్కటి విషయాలు బోధించాడు బైబిల్ నుంచి. అయితే నేనేమంటున్నానంటే ఒక క్రైస్తవుడిగా మాకు బైబిల్‌లో యేసుప్రభు వారు చెప్పిన విషయం ఏంటంటే ఇలాంటివి మీకొస్తాయి అని చెప్పారు. వీఆర్ రెడీ ఫర్ దిస్ అంటే కొడతారా, చంపుతారా, లేకపోతే అవమానిస్తారా, ఇవన్నీ మేము రెడీ. నేనేం చెప్తా అనుకుంటున్నానంటే ఆహ్, మన దేశంలో ఒకటి మారిపోతుంది మేడం. నేను చెప్తాను వినండి. గతంలో దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇప్పుడు ఏమైతుందంటే దేశం అంటే మనుషులు కాదోయ్, దేశం అంటే మతమోయ్ అన్నట్లయితుంది. మనకి ఎక్కడి నుంచో మన భారతదేశానికి శత్రువులు వచ్చి మన మీద పోరాటం చేసి కొట్లాటలు అవసరం లేదంటుంది. మనమే కొట్టుకొని చేస్తున్నాం మతం ముసుగులో. ఇది చాలా విచారకరమైన విషయం. ఇలానే పెరిగితే మన భావితరాలు నెక్స్ట్ వచ్చే జనరేషన్ పిల్లలు స్కూళ్ళల్లో కూడా కొట్టుకుంటారు. బెంచ్లలో కూడా క్లాస్లో కూడా పక్క పక్కన కూర్చోటానికి కూడా కొట్టుకుంటారు. ఎందుకంటే నేను ఒక చైల్డ్ ఎవాంజలిస్ట్. నేను పిల్లలకి బైబిల్ బోధిస్తాను. నా బాధ ఏంటంటే ఇది ఇట్లనే పెరిగితే రేపు పిల్లలు పక్కన కూర్చున్నది ఎవడు, ఏ మతం, నువ్వు ఎక్కడున్నాడు అనే అడిగే స్థాయికి ఎదుగుతారు. ఇంకోటి మేడం నేను చెప్తున్నాను, మన దేశంలో నాయకులు గతంలో ఏదైనా ప్రసంగం చేసినప్పుడు ఏం చెప్పేవారు, చివరిగా వందే మాత్రం అనేవారు. మన పిల్లలకి ఆ మాట వస్తలేదు, మర్చిపోతుంది మన పిల్లలు. మనం వందే మాత్రం అనేది మన పిల్లలు అనుకుంటారు, ఇదేదైనా పరాయి భాష అనుకుంటారు భవిష్యత్తులో. ఎందుకంటే ఇప్పుడు నాయకులు వాళ్ళ ప్రసంగం అయిపోయిన తర్వాత వందే మాత్రం అనట్లే. వందే మాత్రం అంటే మనందరం ఒకటి భారతీయులం అని, అది లేదు. వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ దేవుని పేరు పిలుస్తుంది. అంటే మాది ఇది, మీరు కాదు అన్నట్టు. ఇక్కడే విభేదాలు వివక్షలు వస్తున్నాయి. కాబట్టి నేను నాయకులు కూడా కోరుతున్నా, వందే మాత్రం మన భారతదేశ నినాదం, అది పట్టుకోవాలి మనం. మీరు ప్రసంగాలు ఇచ్చినప్పుడు మీ దేవుళ్ళ పేర్లు, వేరే వాళ్ళ ప్రసంగాలు ఇచ్చిన వాళ్ళ దేవుళ్ళ పేర్లు కాదు. అలా డివైడ్ వస్తే మన నెక్స్ట్ తరాలు, మీ పిల్లలు మా పిల్లలు కొట్టుకొని సస్తారు. క్లాసుల రూమ్లలో స్కూల్కి వెళ్ళరు, కాలేజీకి వెళ్ళరు. కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్తే కొట్టుకొని చేస్తారు. ఏమంటారు మేడం? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అన్న పోయారు, తిరిగి తీసుకురాలేం. కానీ ఒకటి తెలుసు, అన్న పరలోకంలో ఉన్నాడు, మాకు అది తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు బోధలో నన్నే హింసించారు, నన్నే కొట్టారు, మీకు తప్పకుండా ఇలాంటివి వస్తాయని యేసు ప్రభు చెప్పాడు. సో దీనికి మేము రెడీ. మేము ఇలా చేస్తే కూడా మాకు సంతోషం. ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఇలాగ మీకు జరిగినప్పుడు మీ ధనము పరలోకంలో అధికమవుతుందని ఉంటుంది బైబిల్లో. సో మా అన్నకి ఇక్కడ ధనం లేదనుకుందాం, ఇప్పుడు ధనవంతుడయ్యాడు పరలోకంలో మా ప్రవీణ్ అన్న. సో దానికి హ్యాపీగా ఉన్నాం. అంతేకాకుండా చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు, మీ అంతు చూస్తాం, లేకపోతే మేము గాజులు వేసుకోలేదు, మేము చేతులు జోడించుకొని కూర్చోలేదు. నో అండి, నేను క్రైస్తవులు చెప్తున్నా, పాస్టర్ గారిలో చెప్తున్నా, మనము అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మనము వేదికలెక్కి ప్రేమ గురించి బోధిస్తాం, సమాధానం గురించి బోధిస్తాం. ఇప్పుడు ఎవరో వచ్చేసి ఏదో చేసిందని రారా చూసుకుందాం, కొట్టుకుందాం, గాజులు వేసుకోలేదు, దమ్ముంటే నేను పోతున్న దారిలో నరకండి, చంపండి అని అనవసరం. మనకి యేసుప్రభు అది చెప్పలేదు. మనకేం చెప్పాడండి, ఇటు కొడితే ఇటు చూపించమన్నాడు. అదే మనకు ఏది బోధిస్తామో అది చేద్దాం చాలు. మనం పోయేసి నాకు సైన్యం ఉంది, నేను తంత, నేను కొడతా, నువ్వు దారిలో చూసుకుందాం, చేతులు తీసుకెళ్తా, కాళ్ళు తీసుకెళ్తా, మా బోధ కాదండి అది. మేము అది చెప్పాము అసలు బైబిల్. మేము పులిపీఠాలు ఎక్కినా, మైకులు తీసుకున్నా ఏం చెప్తాం అంటే ప్రేమ చెప్తాం, సమాధానం చెప్తాం, శత్రువును కూడా ప్రేమించమంటాం, శత్రువు కూడా ఇంటికి వస్తే భోజనం పెట్టమంటాం. అది మా బోధ. కాబట్టి పాస్టర్లు దయచేసి, దైవ సేవకులు, మనం ఏం అవసరం లేదు. మనము
మీకు ఒక్క మాట గుర్తు చేసి చూడండి, పగ తీర్చుకొని వాడని నేను అన్నాడు ఏసయ్య. ఏసయ్యకి అప్పచెప్పుదాం, దేవునికి అప్పచెప్పుదాం. మన నిజంగా ప్రవీణ్ అన్నని ఎవరైనా కుట్ర చేసి చంపి ఉంటే ఖచ్చితంగా దేవుడు పగ తీర్చుకుంటాడు. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. మనం వదిలేస్తే దేవుడు చూసుకుంటాడు. మనం చూసుకోవాల్సిన అవసరం లేదండి. మనం చూసుకోలేము కూడా. ఒకటే చెప్పాలా, మనం చూసుకోలేము కూడా. కానీ మనం వదిలేద్దాం, దేవునికి వదిలేద్దాం. దీన్ని మనము గొడవలు పెట్టుకొని మీ అంత చూస్తాం మా అంత చూస్తామని చెప్పాల్సిన అవసరం లేదండి. నేను ఇదే చెప్తున్నా. ఇది ఇలానే పోతే మన పిల్లలు కొట్టుకొని సస్తారు. గుర్తుపెట్టుకోండి పాస్టర్స్, మన నాయకులందరూ, మన పిల్లలు స్కూళ్ళల్లో కూడా కొట్టుకుంటారు. పక్క నీదేం కులం నాదేం మతం అని. ఇది వెళ్ళొద్దు. మన నినాదం వందే మాత్రం. మనం భారతీయులు అందరం కలిసి ఉండాలి. మరి అన్నని రాసాయము దీని విధంగా నేను చాలా విచారం, ప్రగాఢ సానుభూతి కుటుంబానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చెప్తారండి ప్రవీణ్ పగడాల గురించి? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వందనాలండి, నమస్కారం. ఈరోజు పరిస్థితులు మనం గమనించినట్లయితే ఈరోజు హత్య చేయబడింది కేవలం ప్రవీణ్ ప్రగడాల గారు మాత్రమే కాదు, మానవీయ కోణంలో ఆలోచించే ప్రతి ఒక్కరి మీద ఈ దాడి జరిగింది. ఏ విధంగానంటే బైబిల్లో ఒక మాట ఉంటుందండి, క్రీస్తు యేసునందు మృతులైన వారు ధన్యులు అనే మాట ఉంటుంది. అంటే ఆయన జీవితం, ఆయన బ్రతుకు, మీరు బాగా ఆయన వీడియోస్ అన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. మనిషి మన మధ్య లేకపోయినా కూడా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన రికార్డ్ చేసిన వీడియోలు, ఆయన వేదికల పైన ఆయన బోధించిన బోధలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మన మధ్య ఉన్నాయి. కావాలంటే ఒకసారి చంపిన వాళ్ళు కానీ లేకపోతే హత్య చేయించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఒకసారి రివైండ్ చేసి చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఆయన ఒక క్రైస్తవ్యం గురించో, ఒక మతపరమైన పోకడలో, లేకపోతే ఒక మతంలో ఆయన ఏదో ఒక ఫేమ్ పెంచుకోవాలనే ఆయన ఎప్పుడు అటువంటి బోధనలు ఆయన చేయలేదు. ఆయన అన్ని మానవీయ కోణం, మనిషి ఎలా జీవించాలి, మతంలో నుంచి మనిషి ఎలా బయటికి రావాలి. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారండి, నిన్న కూడా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు, ఆయన తాగేసి ఎలా పడిపోయాడు, ఇంకో ఆయన ఇలా పడిపోయాడని. ఈరోజు మీరు ఇక్కడ ఉన్న మనుషులను చూస్తే, ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చానండి. నాది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నుంచి. నేను ఎప్పుడు ప్రవీణ్ గారిని కలిసింది లేదు, ఆయన ఎప్పుడు నేను చూసింది లేదు. కానీ ఈరోజు నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చానంటే ఆయన జీవితం ద్వారా, ఆయన ఐడియాలజీ, ఆయన భావజాలం ఏంటంటే మనం భారతీయులం. ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే మొదటి నుంచి కూడా క్రిస్టియన్స్ అనేది కాదు, కానీ ఈ సనాతన ధర్మం అనేది మనుషుల్ని ఏ విధంగా వెనక్కి నెట్టేసింది. ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ లేకపోతే బలహీనమైన వర్గాలకు చెందిన వాళ్ళని ఏ విధంగా వీళ్ళు సమాజం వెనక్కి నెట్టేసింది. ఈ క్రైస్తవ్యం లేకపోతే ఈ ఐడియాలజీ, ఈ మిషనరీస్ వచ్చి మనుషుల్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటలైజేషన్ కానీ, ఇలాంటి అనేక విషయాల్లో ఈరోజు మనం గమనించినట్లయితే, ఒకనొక సందర్భంలో గమనించినట్లయితే మనుషులు వెలివేయబడిన వారుగా పిలుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఆ పరిస్థితులు ఎందుకు లేవు అని అంటే వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ పరిస్థితులు లేవు. లేకపోతే ఈరోజు కూడా అణగారిన జీవితాన్ని మనం బ్రతకాలి. ఆయన ఐడియాలజీ ఒకటేనండి, మనిషి మనిషిగా బ్రతకాలి, మనిషి మనిషిగా బ్రతకాలి అని. ఒక కులాన్నో, ఒక ధర్మాన్నో, లేకపోతే ఇంకో దాన్ని ఆయన తప్పు పట్టలేదు. ఆయన ఏం చేశాడంటే ఆ రెండింటికి కంపేర్ చేశాడు. ఈ సిద్ధాంతం ఏం చెప్పింది, మన సిద్ధాంతం ఏం చెప్తుంది అని ఆయన ఈ రెండింటికి కంపేర్ చేసి మాట్లాడాడు. మీరు కావాలంటే చూడండి, ఆయన ఇండియాలజీ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. అంటే ఆనాటి నుంచి ఈ మొఘళ్ళు వీళ్ళందరూ ఎలా పరిపాలించుకుంటూ వచ్చారు, హీఈస్ ద కింగ్ అని మాట్లాడాడు. యేసు ప్రభు ఒక రాజు మాత్రమే. ఆయన రాజ్యంలో ఏముంటుందంటే, ఆయన రాజ్యంలో మనుషులు సుఖ సంతోషాలతో ఉంటారు. ఆయన మన హృదయాల్లో ఉన్నప్పుడు మనకేంటంటే ఎదుటివాడి మీద మనకి జలసి ఉండదు, ఎదుటివాడి మీద మనకి కోపం ఉండదు, ఎదుటివాడి మీద మనకి బాధ ఉండదు. మన జీవితాలు మనం చూసుకుంటూ ఉంటాం. ప్రవీణ్ పగడాల గారి ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అందరూ ముందుకు తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అది ప్రతి ఒక్క మానవుడు యాక్సెప్ట్ చేయాల్సింది. ఇది ఒక కులానికో లేకపోతే ఒక మతానికో సంబంధించింది కాదు. ఇది మనుషులందరి మీద జరిగిన దాడి. ఈరోజు చూస్తే క్రూర మృగాల్లో కూడా ఇటువంటి దాడి జరగదండి. క్రూర మృగాల్లో కూడా ఇటువంటి దాడులు జరగవు. పులులు, సింహాలు అవి వేటాడి చంపుకోవడం మానేసాయి. ఇప్పుడు ఈ వేట ఎక్కడికి వచ్చిందంటే మనుషుల మధ్యలోకి వచ్చేసింది. ఈరోజు నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ, తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనం గమనించినట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తాను, మనుషులు న్యాయం చేయలేకపోవచ్చు, మనుషులు కొన్ని సందర్భాల్లో న్యాయం చేయలేకపోవచ్చు. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నా దైవ సేవకుని ముడితే నా కన్నుగుడ్డిని ముట్టినట్టే అన్నాడు. సో ఈ విషయాలన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. మనుషుల మీదకి ఉగ్రత ఏ విధంగా రాబోతుంది అని అంటే నిరపరాధి రక్తం అదేదో ఆషామాషిగా ఓట్ల కోసమో నోట్ల కోసమో చంపబడిన వ్యక్తి కాదు ప్రవీణ్ పగడాల గారు. ఆయన మనుషులు మానవీయ కోణం కోసం, మానవుల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలా, మతాల్ని దాటి రావాలా, కులాన్ని దాటి రావాలా. మనందరం ఇంకా ఏదో సనాతన ధర్మం, ఏ సనాతన ధర్మం అండి? ఈనాడు మీరు గమనించినట్లయితే కంచి ఐలయ్య గారు ఒక పుస్తకం రాశారు, వై ఐఎమ్ నాట్ హిందూ అని. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారా, ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఇవన్నీ మేము చదువుకున్నాం, కానీ మేమేంటంటే ఒక రాడికల్ థింకింగ్లో ఎవరు లేరండి. ఈరోజు బయటకు వచ్చేసింది, ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు, అన్ని చూస్తూ ఉన్నాం. కానీ నా బాధ ఏంటంటే కళ్ళు తెరిచి కూడా ఇంకా అంధకారంలో జీవిస్తున్నారు. కళ్ళు తెరిచి కూడా నోరు తెరిచి మాట్లాడుతూ కూడా ఇంకా అంధత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. నేను ఈరోజు ప్రభుత్వాన్ని రెండింటిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనుషులు
న్యాయాలు చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ లోకాధిపతి దేవుడు న్యాయం చేయగలడు. కానీ నేను మానవులకి, లేకపోతే మీరు ఓట్లు వేసుకున్న తర్వాత, మీరు ఆ పీఠాలు ఎక్కిన తర్వాత నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంకా సత్యం బ్రతుకుంది, న్యాయం బ్రతుకుంది, సమాజంలో ఒక నీతి ఉంది, ఒక యథార్థత ఉంది అని చెప్పుకోవాల్సిన సమయం ఇది. ఇది ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మీరు క్లియర్గా ఇచ్చిన దాని వల్ల పోయిన వ్యక్తి తిరిగి రాడండి. కానీ సమాజంలో ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఒక దిక్సూచిగా ఉంటుంది. వాళ్ళు ఇంకోసారి ఇలాంటి చేయాలంటే ఆలోచిస్తారు. అరే, మనం నేరం చేస్తే మనల్ని పట్టుకుంటారు, వ్యవస్థల్ని మేనేజ్ చేసేవాళ్ళు, లేకపోతే ఇంకో డబ్బులు ఇచ్చి కోట్లు